హాయ్ వెల్కమ్ టు జిఎం క్రియేషన్స్ ఆల్ ఇన్ వన్. ఈరోజు అటుకులతో వడియాలు ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు అంగన్వాడీలో అటుకులు ఇచ్చారు, అవి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా చూద్దామని యూట్యూబ్లో ఒకసారి చూశాను, అది ఎలా చేయాలనేది చెప్తాను. ఫస్ట్ అటుకుని బాగా 4 సార్లు 5 సార్లు కడుక్కున్నాను. తర్వాత అవి తెల్లగా రావాలి. కడిగాక తెల్లగా వచ్చిన తర్వాత ఒక గ్లాసు అటుకులకి 2 గ్లాసులు 3 గ్లాసులు నీళ్ళు పోసి కొంచెం సేపు నానబెట్టాలన్నమాట. నానబెట్టాక యాక్చువల్గా మిక్సీలో వేసుకోవచ్చు, కానీ మిక్సీలో ఎందుకులే అనేసి నేను చేత్తో బాగా మెత్తగా అవ్వడానికి ట్రై చేస్తున్నాను. అదంతా మెత్తగా అయిపోయాక ఒక దాంట్లోకి తీసుకొని కొంచెం బాగా మెత్తగా అవ్వాలన్నమాట. ఇంట్లో చేసుకునే అటుకులు బాగుంటాయని ఇలా చేసుకుంటున్నాను. బయట కొన్నవి వాటికన్నా కానీ ఇంట్లో అయితే బాగుంటుంది అని ఇప్పుడు నేను కూడా మెత్తగా చేయడానికి చూస్తున్నాను. అదంతా మెత్తగా అయిపోయాక దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయలు అలా వెయ్యాలి. గ్రైండ్ చేసుకున్నాను. అది గ్రైండ్ చేసుకొని పేస్ట్ ఓ పక్కన పెట్టుకున్నాను. అదంతా మెత్తగా అవడానికి చూస్తున్నా. మెత్తగా అయిపోయాక అది అదిగో పేస్ట్ వేసాను. పేస్ట్ వేసి ఆ పేస్ట్ని కూడా శుభ్రంగా అంతా కలిపేలాగా అంతా కలపాలన్నమాట. శుభ్రంగా కలిపేసి ఉప్పు అవన్నీ కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఎండిపోయాక కొంచెం ఉప్పు ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది. అదంతా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి ఏదైనా నూనె ప్యాకెట్కి సంబంధించింది లేకపోతే ఏదైనా ప్యాకెట్లో పోసుకోనివ్వాలి. దాన్ని కొంచెం కొంచెం ఎక్కువ కాకుండా, ఎక్కువ అయితే మనం వేయలేమన్నమాట. కోన్ షేప్లో చూసుకోవాలి. కోన్ షేప్ అయితే మనం కోను గోరంటాకు ఎలా పెడతాం అలాగ పెట్టుకోవచ్చు, కాబట్టి కోన్ షేప్లో కట్ చేసుకుంటే దాంట్లో రౌండ్గా రావడానికి బాగుంటుందని నేను ఇలా ట్రై చేశాను. మీకు ఏదైనా ఇంట్లో కోన్ లాంటివి ఏవైనా ఉంటే చూసుకొని పెట్టుకోవచ్చు. నాకైతే ఇలా వస్తుందని ఇలా ట్రై చేశా. మీరు ఇంట్లో ట్రై చేసుకోండి, బాగున్నాయి వడియాలు కూడా. పెట్టాక మీకు చూపిస్తున్నాను చూడండి. అలా రౌండ్ చేసుకోవచ్చు, మీకు ఏ షేప్ అయినా కావచ్చు. సర్కిల్ అనే కాకపోయినా త్రిభుజాకారం అలా ఏదైనా కొంచెం పొడుగైనా పెట్టుకోవచ్చు. పొడుగు వాటిలాగా పెట్టుకోవచ్చు, రౌండ్ వాటిలాగా పెట్టుకోవచ్చు. పెడుతున్నాను, నాకైతే బాగానే వచ్చాయి. మిక్సీలో వేస్తే కొంచెం మెత్తగా వస్తుంది. నార్మల్గా నేను చేతితో చేసుకున్నాను కాబట్టి కొంచెం బరకగా వస్తుంది. అలా పెట్టేశాను. అలా పెట్టేశాక అవి ఎండిపోవాలి. బాగా ఎండిపోయాక మా హస్బెండ్ ఎస్ఎం అలా పెట్టారు, ఏదో జోక్ లాగా ఉండిద్దని. రౌండ్గా అలా ఎండిపోవాలి. మొత్తం ఎండిపోయాక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. అవి ఎండిపోయాక పార్ట్ 2 పెడతాను, ఎలా వచ్చాయి ఏంటి అనేది. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. బాయ్.